आप देख रहे हैं क्राइम टुडे न्यूज। माशरे की खामियों को, सरकारी महकमों की लापरवाही को उजागर किया जा रहा है। मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज हैदराबाद। आज सीसीएस पुलिस ने 5 शातिर अफराद को किया गिरफ्तार। ये लोग पर इल्जाम है कि बैंक मैनेजरों से मिलकर लाखों रुपए की हेराफेरी करते हैं। आइए देखते हैं इस रिपोर्ट में। हैदराबाद सीसीएस पुलिस ने 5 शातिर अफराद को किया गिरफ्तार। नाजरीन, सीसीएस पुलिस को इत्तला मिलने पर पुलिस ने जाल बिछाकर 5 अफराद को गिरफ्तार किया। तफसीलात के मुताबिक ये लोग एटीएम से लाखों रुपए निकाल रहे थे। कुछ इनके साथ बैंक मैनेजर भी मुलविस थे। ये दोनों ने मिलकर लाखों रुपए का हेराफेरी की। पुलिस ने इनके कब्जे से लाखों रुपए जब्त किया। एक तरफ गरीब आदमी और आम आदमी सुबह से शाम तक लाइन में खड़ रहा है और उसको शाम होते होते कई लोग को पैसे नहीं मिल रहे और किसी को मिल रहे हैं तो वो 2000 से ज्यादा नहीं मिल रहे हैं। और एक तरफ ऐसे बैंक मैनेजर की मदद से कई लोगों को फायदे हो रहे हैं। चंद कमीशन के लिए, चंद रुपयों के लिए ये बैंक के जिम्मेदारों ने इस तरह की हरकत कर रहे हैं। बहरहाल और कई ऐसे वाकयात हो रहे हैं शहर हैदराबाद में जिस पे पुलिस नजर बनाए हुए हैं। देखना है कि पुलिस को और क्या कामयाबी मिलेगी। शहबाज बाबा के साथ मैं शेख रहमत अली, क्राइम टुडे న్యూస్ హైదరాబాద్। మొన్న ఒకటి కేసు అందరికి తెలుసు, ఒక కేసు జరిగింది వేరిన క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీ సిసిఎస్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది, క్రైమ్ నంబర్ 271/16, ఇన్ విచ్ వాళ్ళు కంప్లైంట్ చేశారు దట్ వాళ్ళ ఎంప్లాయీస్ కొందరు ఒక ప్లాన్ చేసి వాళ్ళ ఏటీఎంస్ నుంచి క్యాష్ ఫిల్ చేయకుండా విత్డ్రా చేసుకుంటూ ఆల్మోస్ట్ 1.88 crores వర్త్ ఆఫ్ క్యాష్ మిస్అప్రోప్రియేట్ చేశారు. సో దానికి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ వాళ్ళ ఎంప్లాయీస్ కొంతమంది, తర్వాత వాళ్ళ అకంప్లిసెస్ కి అరెస్ట్ చేస్తూ ఇప్పుడు వరకు నియర్లీ 1.09 crores క్యాష్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆఫ్ 2 plots, గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ 2 lakhs, ఒక 2 bikes, 2 laptops, కొన్ని సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు పేర్లు ఆర్ 1 బి వినయ్ కుమార్, సెకండ్ పర్సన్ ఈజ్ కె నాగరాజు, థర్డ్ పర్సన్ ఈజ్ సి శ్రీనివాస్, ఫోర్త్ పర్సన్ ఈజ్ సాయి కుమార్ అండ్ ఫిఫ్త్ పర్సన్ ఈజ్ టి రాజు. సో దీంట్లో 4 members are their employees and 1 person is their accomplice. So దీంట్లో they are been doing this fraud since a long time. అంటే 2014 నుంచి చిన్నగా ఏటీఎంస్ నుంచి క్యాష్ విత్డ్రా చేస్తున్నారు. బట్ ఇప్పుడు వరకు అది దే హ్యావ్, బికాస్ దిస్ వినయ్ కుమార్ అని పర్సన్ హూ హాస్ బీన్ అరెస్టెడ్, ఆయన మేనేజర్ లెవెల్లో ఉన్నాడు. సో ఆయనకి ఐడియా బేసికలీ ఉంటది ఏ రూట్స్ లో ఆడిట్ జరుగుతుంది అండ్ ఆల్. సో ఎక్కడెక్కడ టీమ్స్ ఆడిట్ కోసం వస్తున్నారో ఆయనకి ఐడియా ఉంటది. కాబట్టి ఆయన ఆ రూట్స్ లో క్యాష్ అంటే ఏటీఎంస్ లో పెట్టిన క్యాష్ కి వేరే ఏటీఎంస్ నుంచి తెచ్చి అడ్జస్ట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకున్నారు. కానీ మొన్న ఈ డిమానిటైజేషన్ తర్వాత వెన్ లార్జ్ స్కేల్ కొత్త క్యాష్ తగ్గింది, వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి దెన్ ద కంపెనీ వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ కంపెనీ ఇద్దరు కలిసి దే డిడ్ ఆడిట్. అప్పుడు ఒక ఏటీఎం లో కొంచెం క్యాష్ షార్టేజ్ దొరికింది. దెన్ ఎంటైర్ రూట్ అండ్ ఆ సెక్టర్స్ లో చెక్ చేస్తే చాలా ఏటీఎంస్ లో ఈ క్యాష్ విత్డ్రా అంటే మిస్అప్రోప్రియేట్ అయినట్టు తెలిసింది, ఆల్మోస్ట్ 1.88 crores. సో వాళ్ళ ఎంప్లాయీస్ కి వాళ్ళు క్వశ్చన్ ఇనిషియల్లీ చేస్తే కొందరు వాళ్ళు అడ్మిట్ చేసి కొంచెం డబ్బులు కంపెనీ కూడా రిటర్న్ చేశారు, కానీ మిగతా అమౌంట్ వాళ్ళు ఇవ్వలేదు. దాని తర్వాత దే వర్ నాట్ అవైలబుల్ ఆల్సో ఫర్ లాస్ట్ ఫ్యూ డేస్. సో దాని తర్వాత దే కేమ్ టు సిసిఎస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కేస్. ఈ ఏటీఎంస్ లో వేసే క్యాష్ బేసికలీ ఏదైనా ఏటీఎం కానివ్వండి, ఏ కంపెనీ కానివ్వండి, దీంట్లో ఒక బేసిక్ లూప్ హోల్ ఉంటుంది. దట్ ఈస్ ఆ క్యాష్ కస్టోడియన్ ఆ ఏటీఎం లో ఫిజికల్ గా ఏం క్యాష్ వేస్తున్నాడు అది సిస్టమ్ లో ఎలక్ట్రానికలీ అది క్యాల్కులేట్ కాదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 5 lakhs క్యాష్ ఒక ఏటీఎం లో వేయాలి, ఆయన 3 lakhs వేసి అక్కడ ఫిజికల్ గా 5 lakhs ఎంటర్ చేసుకోవచ్చు. అంటే ఏటీఎం ఆటోమేటికల్ గా ఎంత క్యాష్ ఫీడ్ అయింది వాళ్ళ కౌంటర్స్ లోపల, అది ఏటీఎం మెషిన్ కెనాట్ క్యాల్కులేట్ దట్ క్యాష్. సో ఆ లూప్ హోల్ అడ్వాంటేజ్
ఈ సమ్ అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ ఈ కొందరు ఈ క్యాష్ కస్టోడియన్స్ దీన్ని తీసుకున్నారు. దీని ముందు కూడా ఇన్ ద మంత్ ఆఫ్ మే ఒక కేసు రిజిస్టర్ అయింది, తుకారాం గేట్ నుంచి సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ అయింది. ద కేసు వాజ్ ఇన్వెస్టిగేటెడ్, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. సో సిమిలర్ మోడస్ ఆపరెండి దాంట్లో కూడా యూజ్ అయింది. For both the cases, the investigating officer was Kiran Kumar, Inspector Team 7, and e case lo the team has acted very quickly and recovered almost a very large amount of the money which was misappropriated. Dintlo inka కొంచెం మనీ is with the company, roughly about 25 lakhs వాళ్ళ కంపెనీకి రిటర్న్ చేసే మనీ is with the company, and there are certain amounts which they have given to some people and some properties which they have acquired. Avi kuda will shortly look into and see try to see that it is seized. We will further seek remand ఈరోజు చేస్తున్నాం and we will further seek police custody of these people. బేసికలీ వాట్ దే హ్యావ్ డన్, దీంట్లో కొందరికి వాళ్ళు లోన్స్ ఇచ్చారు, కొన్ని ప్రాపర్టీస్ దే హ్యావ్ అక్వైర్డ్. లైక్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ ఫాదర్ దే హ్యావ్ బిల్ట్ అ వెరీ నైస్ హౌస్, 40-45 lakhs ఇన్వెస్ట్ చేసి ఒక ఇల్లు కట్టుకున్నారు. తర్వాత ఈ వెహికల్స్, బైక్స్ ఇవన్నీ కొనుక్కోవడం, కొందరికి అప్పులు ఇవ్వడం. తర్వాత బేసికలీ వన్ బిగ్ చంక్ ఆఫ్ ద క్యాష్ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రమ్ అ ప్రైవేట్ బిజినెస్ పర్సన్ దే హ్యావ్ ట్రైడ్ టు, అంటే పాత క్యాష్ కి కొత్త క్యాష్ లో కన్వర్ట్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. బేసికల్లీ డిమానిటైజేషన్ అయిన వెంటనే వాట్ దే హ్యావ్ డన్, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు 2014 నుంచి చేస్తూ ఉన్నారు. సో దెర్ ఈస్ ఆల్రెడీ గ్యాప్, క్యాష్ లో గ్యాప్ ఉంది. డిమానిటైజేషన్ వచ్చినాక దే హ్యావ్ టు రిటర్న్ ఆల్ ద ఓల్డ్ క్యాష్ బ్యాక్ టు ద కస్టడీ అండ్ దెన్ టు ద బ్యాంక్. సో అప్పుడు ఆ గ్యాప్ దొరికిపోతుంది. కాబట్టి కొందరు ఇలా బిజినెస్ మెన్ కాంటాక్ట్ చేసి మేము మీ ఓల్డ్ క్యాష్ ని న్యూ లో కన్వర్ట్ చేస్తామని వాళ్ళు చెప్తుంటూ వాళ్ళ దగ్గర ఓల్డ్ క్యాష్ తీసేసి వాట్ ఎవర్ షార్ట్ వాల్స్ ఫర్ దేర్ దాన్ని నింపేసి బ్యాంక్ కి ఇచ్చేశారు. సో కొత్త క్యాష్ వచ్చినాక దే హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ ద క్యాష్ అమౌంట్, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ అమౌంట్ దే హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ టు దెమ్, అంటే విత్ సమ్ కమిషన్ ఆఫ్ కోర్స్. సో ఆ క్యాష్ వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా అమౌంట్ ఆఫ్ క్యాష్ రికవర్ అయింది. Almost 70 lakhs they have exchanged, but we have recovered about 70 lakhs has been recovered. They have 1 crore nearly. We will tell the details shortly. Sorry, hundreds and 2000s, mostly hundreds and 2000s. ఈ withdrawals వాళ్ళు చేశారు ఆడిట్, కానీ బికాస్ దిస్ వినయ్ అని పర్సన్ ఈ మేనేజర్ లెవెల్లో ఉన్నాడు. సో ఆయనకి తెలుస్తూ ఉంటది ఏ రూట్స్ లో ఆడిట్ జరగడానికి అవకాశం ఉంది. సో ఆ రూట్స్ లో ఏటీఎంస్ కి అదే మేనేజ్మెంట్ బిట్వీన్ వన్ ఏటీఎం టు అనదర్ ఏటీఎం దే యూస్ టు డూ. ఇప్పుడు we have not arrested him at the moment. We have only given a notice. ఆయన రోల్ ఏంటి ఇంకా కొంచెం క్లారిఫై చేసినాక, బికాజ్ ఆయన ఎంప్లాయ్ కాదు, క్యాష్ ఏటీఎంస్ నుంచి తీయడానికి కూడా ఇప్పుడు వరకు he has not helped. బట్ his thing is he wanted to exchange his old currency. సో అది ఫస్ట్ మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ కి we will intimate for them to further investigate హిజ్ అసెట్స్ అండ్ వాళ్ళది ఏమేమి ఉంది, ఎలా ఎక్కడి నుంచి వచ్చింది క్యాష్, ఎలా సంపాదించుకున్నారు అది, అండ్ అదర్ కన్సర్న్ ఏజెన్సీస్ కూడా మేము ఇంటిమేట్ చేస్తాం. పేరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, హైదరాబాద్. మా దగ్గరకు వచ్చింది అండ్ మోడస్ ఆపరెండి ఏమో సేమ్, బికాజ్ అది బేసిక్ లూప్ హోల్ దాంట్లో ఉన్నది, అది దట్ టెక్నికల్ లూప్ హోల్ ఒకటి ఉంది. సో దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే రెగ్యులర్ అండ్ మోర్ రిగరస్ ఆడిట్ చేయాలని, అది సర్ప్రైజ్ లో ఎవరికి చెప్పకుండా, ఈవెన్ సీనియర్ లెవెల్ కి చెప్పకుండా ఆడిట్ చేయాలి అన్నమాట. డైరెక్ట్లీ బ్యాంక్ ద్వారా కానీ మెయిన్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కానీ వాళ్ళు చేసుకోవాలి వితౌట్ టెల్లింగ్ ఈవెన్ దేర్ సీనియర్, వాళ్ళ సీనియర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా చెప్పకూడదు.
లోన్స్ ఇవ్వడం, అలాంటి మ్యారేజ్, ప్లాట్, హౌస్, వెహికల్స్, మొబైల్, ల్యాప్టాప్ ఇలాంటివన్నీ అండ్ రెగ్యులర్ ఖర్చులకి వాడుకున్నారు. అంటే దాంట్లో వినయ్ కుమార్ కి అసోసియేట్స్ లో ఒక రాజు అని, హీఈస్ నాట్ ఎంప్లాయీ ఆఫ్ దిస్ క్యాష్ మ్యాన్ కార్డు, ఆయన కో బ్రదర్ ఇన్ లా. తర్వాత ఇంకో ఎంప్లాయీ ఉన్నాడు నాగరాజ్, హీఈస్ బ్రదర్ ఇన్ లా. ఈయన బ్రదర్ ఇన్ లా, ఆయన కో బ్రదర్, వాళ్ళు కలిసి దే యూస్ టు డూ దట్. సో క్వాంటిటీస్ డిపెండింగ్ ఆన్ ద రూట్, సర్కమ్స్టాన్సెస్ చూస్తూ ఉంటారు. सच की तलाश का नाम क्राइम टुडे न्यूज। मुझे इजाजत दीजिए, मैं शेख रहमत अली।